ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కొత్త చర్చకు దారితీసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆయనే ఒకరు జడా శ్రావణ్ కుమార్, ఇంకొక ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. వాళ్ళిద్దరి మధ్య అసలు వివాదం ఏంటి అంటే, లేదు రఘురామకృష్ణరాజు గారిని ఒక క్రైస్తవ వ్యతిరేకలాగో లేదంటే దళిత క్రైస్తవ వ్యతిరేకలాగో ముద్ర వేయాలనే ప్రయత్నమా, అవి వ్యక్తిగత సంఘర్షణల వరకు వెళ్ళిపోయి ఫైనల్ గా చివరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈయన 4 కోసి గిఫ్ట్ ఇస్తారని ఆయన చెప్తున్నారు. ఈయన హోంమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి హోంమంత్రి అయిన తర్వాత ఈయన కంప్లైంట్ చేస్తారని అంటున్నారు. దీంతో ఒక కొత్త చర్చ కూడా, అసలు ఆయన సంబంధం లేని విషయంలో వీళ్ళిద్దరూ తీసుకెళ్లారా, లేదంటే నిజంగా హోంమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని హింట్ ఏమన్నా రఘురామకృష్ణరాజు గారు ఇస్తున్నారా? చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి ఈ చిన్న వివాదంతో. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ చిన్న వివాదమా పెద్ద వివాదమా అది నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ అంటే ఆయన మాటలు ఒక్కసారి అంటే అందరూ వినేసే ఉంటారు, బాగా వైరల్ అవుతుంది. మనం మళ్ళీ ఒక్కసారి రఘురామకృష్ణరాజు గారిని ఈయన ఏమన్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఆయన ఏమన్నారు కౌంటర్ కూడా ఒకసారి విందాం. మిస్టర్ రఘురామకృష్ణరాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం? ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్ లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే, నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఈ దీంట్లో ఎందుకు ఈయన లాగారు అనేది ఒకసారి ఈయన ఏమన్నారు కూడా వినొద్దాం. అతను మాట్లాడే రాంగ్ మాటలు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 మనకి మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళెవరో మాట్లాడటానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని వాడు వాడటం జరిగింది. ఎస్, ఆర్టికల్ 25లో ఉంది ఎంచుకునే స్వేచ్ఛ. బట్ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్న అంశం దగ్గర ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ మతం మారిన క్రైస్తవులకు ముస్లింలకు వర్తించదు అని చెప్పి అప్పుడే 77 సంవత్సరాల క్రితమే మరి అంబేద్కర్ గారు మెయిన్ పర్సన్ గా కూర్చున్న రాజ్యాంగంలోనే ఉంది. సార్, ఇది అంటే ఈ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే, ఇంకా మాట్లాడారు. పైగా రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది కదా, ఎస్సీ రిజర్వేషన్ మీద ఉంటే వాళ్ళకి చెల్లదు అనేది క్రైస్తవులకి. ఈయన అది కూడా ఓటంకించారు. కానీ ఒక వ్యక్తిగత వివాదం రాజకీయంగా ఎక్కడికి వెళ్ళిపోతుందా వీళ్ళిద్దరి మధ్య? ఫస్ట్ అది ఎలా చూడాలి? వీళ్ళిద్దరూ తెలివిగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం చూడాలి. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం జనాలని వాడుతున్నారు అంతే. రఘురామకృష్ణరాజుకి యాక్చువల్గా ఇదివరకు జగన్ పార్టీలో ఉన్నంతసేపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు పెద్దగా వాల్యూ ఉండేది కాదు. ఎందుకని? జగన్ పట్టించుకోకపోవడం, లేదా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అటు మిథున్ రెడ్డిలో, విజయసాయి రెడ్డిలో, వైసీపీలో ఉన్నప్పుడు మీరు అనేది. దాంతో ఒక విరక్తి ఉండేది. కొన్ని రోజుల పాటు చూశాడు. ఇక జగన్ ని తిట్టడం బిగించేశాడు. జగన్ ని తిట్టడం బిగించేసిన దగ్గర నుంచి మీడియా అంతా ఆయనకి హైప్ ఇచ్చింది. మామూలు హైప్ కాదు, భారీ హైప్. దాంట్లోనే అరెస్టులు, గొడవలు, కేసులు నిరంతరం పాపులర్ లో, అంటే నోట్లో నానతా ఉండాలన్నటువంటిది రఘురామకృష్ణరాజు ఎత్తుగడ. అంటే తెగించి మనం పోరాడితే పోయేది ఉంది, బానిస సంఖ్యలు తప్ప తరహాలో
తెగించి మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేది అధికారమే తప్ప పోయేది ఏం లేదనేది ఆయన ధోరణి. అందులో భాగంగానే మాట్లాడతాడు ఆయన. ఆ మిగతా ఏ ఎంపీకి రాంది, ఈవెన్ విజయసాయి రెడ్డికి కూడా రాంది ఇతనికి వచ్చింది చాయిస్ ప్రచారం. దానివల్లే కదా, లేకపోతే రెండోసారి చచ్చిన జగన్ సీట్ ఇచ్చేవాడు కాదు, టికెట్. కాబట్టి ఆయన తెలుగుదేశానికి వెళ్ళడానికి ఇదే కదా ఉపయోగపడింది. జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకి ఇవ్వండి అని చెప్పి ప్రెషర్ చేసి మరి టికెట్ తెలుగుదేశం చేత ఇప్పించింది అందుకే కదా. దాంతోపాటు సొంత తెలుగుదేశం వీరాభిమానులు ఒత్తిడి తెచ్చి కదా చంద్రబాబు గారి చేత మంత్రివర్గంలో చేర్చుకోకపోయేటప్పటికి ఒత్తిడి తేబట్టి కదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది. అంటే ఇది ఎందుకు వచ్చింది? నోటుతో సాధించిన విజయం. ఆయన నోరు మంచి చేస్తే చెడు చేస్తుంది. వైసీపీకి మంచి చెడు చేసింది, తెలుగుదేశానికి మంచి చేసింది. దానివల్ల ఈయన ప్రయోజనం పొందాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీడియా అంటే ఒక అగ్రెసివ్ నెగిటివ్ యాటిట్యూడ్తో మాట్లాడితే వచ్చే కవరేజ్, పాజిటివ్ ఏం చెప్తాడు, చంద్రబాబు గారు అద్భుతంగా చేస్తున్నాడు అది అని కూడా మాట్లాడుతున్నాడు పాపం అప్పుడప్పుడు. అది ఎవడు హైలైట్ చేస్తున్నాడు? పెద్దగా హైలైట్ చేయట్లే. అదే జగన్ని తిడతాను, ఇంకొకళ్ళని తిడతాను, ఒక నెగిటివ్ టాక్ అన్నదే రఘురామకృష్ణరాజుకి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ఇంతకుముందు తెలుగుదేశం తరపున అనుకూలంగా ఉంటూ వైసీపీని తిట్టిపోసేవాడు. అప్పుడు ఇద్దరు భావజాలం ఒకటే, రఘురామకృష్ణరాజు భావజాలం, జడ శ్రవణ్ భావజాలం. అప్పుడు వీళ్ళిద్దరికి ఎప్పుడు క్లాష్ రాలేదే. తర్వాత ఎలక్షన్ అయిపోయాక రఘురామకృష్ణరాజు అధికార పక్ష కూటమిలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షాన్ని ఏమనలేడు. జడ శ్రవణ్ కుమార్ విపక్షంలోకి ఎందుకు వెళ్ళాడు? తన రికగ్నైజేషన్ తనకు కావాలి కదా, పైగా ఆయనకి ఏదో పార్టీ ఉంది సొంతంగా, తనకు గుర్తింపు కావాలి కదా. అట్లాగే కూర్చుని జగన్ తిడతా ఉన్నాడు అనుకోండి, జనాలు తిడతారు ఏందయ్యా అనేసి. ఇప్పుడు అతను ఎవరు, రాజేష్ ఎవరు ఉన్నాడు కదా, మహాశాన్ రాజేష్, ఇంత ముందు జగన్ ని తిడుతున్నప్పుడు బాగా క్రేజ్ ఉండేది. ఇప్పుడు బాబుని పొగుడుతుంటే అందులో సగమే వస్తుంది క్రేజ్. అంటే ఇప్పుడు బలవంతంగా చూడమని చెప్పాలి, అప్పుడు బాగా చూసేవాడు. ఇప్పుడు ఇతను బాగా చూడబడాలంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈయనకు ఒక మంచి పదవి వచ్చేదాకా ఈయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కమ్యూనిస్ట్ యాటిట్యూడ్. మనకి రాష్ట్రంలో కమ్యూనిస్టుల వరకు తెలుగుదేశం కూటమిలో కలిసి పనిచేసిన, కాంగ్రెస్ కూటమిలో పనిచేసిన, గెలిచిన తర్వాత అదే సొంత పార్టీని వాయించుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు సేవ్ చేసుకుంటున్నారు, పైకి ఇద్దరు తిట్టుకుంటున్నట్టు కనబడుతుంది. జడశ్రవణ్ని ఈయన తిట్టడం ద్వారా జడశ్రవణ్ పాపులారిటీని, పివి సునీల్ పాపులారిటీని ఈయన పెంచుతూ ఉంటారు. లేకపోతే పివి సునీల్ కుమార్ 150 మంది 190 మంది అధికారులు ఒకడు, అంతే కదా. ఈయన తిట్టడం వల్ల, ఈయన వాళ్ళని తిట్టడం వల్ల వీళ్ళు పాపులర్, ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకుంటున్నారు. ఇప్పుడు లేకపోతే ప్రస్తుతం జగన్ చంద్రబాబు రాజకీయం, పవన్ జగన్ రాజకీయం, వీళ్ళ మధ్యలో అసలు వీళ్ళు జుజుబి, వీళ్ళని అసలు కౌంట్ వేయకూడదు. కానీ వీళ్ళే హైలైట్ అవుతున్నారు. ఎందుకు? సోషల్ మీడియా పుణ్యం ఒకటి పక్కన. వీళ్ళ ఉద్దేశం కూడా సోషల్ మీడియా, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా పట్టించుకోదు. ఇలా మాట్లాడుతున్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పట్టించుకుంటుంది. పైగా సాక్షి కూడా ఈయన కొంచెం హైలైట్ చేస్తారు. ఆ కారణంగా జరుగుతోంది తప్పించి ఇద్దరికి ఎవరి మీద ఎవరికి ద్వేషం ఉండదు. రెండోది ఇద్దరు చెప్పే మాట కరెక్టే. మధ్యలో మతాన్ని వాడుకుంటున్నారా, లేదంటే దళితులు, దళిత క్రైస్తవులు వాళ్ళని వాడుతున్నారా, ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళకి ఇప్పుడు ఒక టీం ఏం తయారైందంటే దళితులు మతం మారడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక ఆస్పెక్ట్. రఘురామకృష్ణరాజుని ఒక హీరోని చేసిందంటే, ఇప్పుడు రాష్ట్రంలో 3 హిందుత్వ హీరోలు ఎలాగా, ఒకప్పుడు విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ దశాబ్దాల తరబడి కొట్టుకోగా నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాడు, అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రాలో మాత్రం ఆ ఇంపాక్ట్ క్రిందసారి రాలేదు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి కూటమిలో బీజేపీ కలవడం వల్ల 164 సీట్లు సాధించగలిగింది. ఈ మూమెంట్లో భారతీయ జనతా పార్టీ సహకారంతో కూడా సంబంధం లేకుండా నేరుగా విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యక్రమం చేసింది, హైందవ శంకరరావు అని. అంటే నార్త్ ఇండియాకి పరిమితం అవుతుంది అనుకున్నట్టు హైందవ శంకరరావు ఒక పెద్ద ప్రముఖులు ఎవ్వడూ లేడు అందులో. ఏ సినీ సెలబ్రిటీ లేరు, ఏ పవన్ కళ్యాణ్ లేరు, ఇంకొకళ్ళు లేరు. కేవలం హైందవ వ్యక్తులు, నాయకులు మాట్లాడే ఉపన్యాసాలు, వాళ్ళు ఎవరో పెద్ద పాపులర్ కూడా కాదు, కానీ మేమందరం ఐక్యంగా ఉన్నామని తెలియజేయడం కోసం సొంత డబ్బులు పెట్టుకుని వచ్చారు రాష్ట్ర నలుమూలలో. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి పెద్ద విప్లవం.
హిందువులలో అతిపెద్ద విప్లవం, ఎవ్వడూ ఊహించని విప్లవం. ఈవెన్ ఆ ఆర్గనైజర్లే షాక్ తిన్నారు. ఇంకా మాకు వెహికల్స్ ఏర్పాటు చేయలేకపోయారు మీరు అని చెప్పేసి అడిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. రోడ్ల మీద చిక్కుబడిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. మనం చూసాం ఆ రోజున. ఇది వచ్చింది చూసిన దగ్గర నుంచి కన్ను కుట్టిందనాలా, ఈ ప్రయోజనం తాము ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనాలా ఇది జరుగుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ అవతారం ఎత్తినటువంటి పవన్ కళ్యాణ్ ఆ కాన్సెప్ట్ తర్వాతనే కదా విపరీతంగా అది చేసుకొస్తుంది. ఇటు చంద్రబాబు నాయుడు టీటీడీ లడ్డు ఇష్యూని, టీటీడీ లడ్డు ఇష్యూ తర్వాత నాడు పెట్టిన వాళ్ళు అక్కడ ఏమది మాట్లాడాల చూసారా. ఇప్పుడు అవును. వీళ్ళు దేవుడి మీదనే నమ్మకాన్ని కోల్పోయేలా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు హిందుత్వం మీద నమ్మకాన్ని పెంచే కార్యక్రమాలు చేశారు కేంద్ర శాఖ. అవును. ఇక్కడ హిందూ పరిరక్షకుడుగా ఉండడానికి చంద్రబాబు నాయుడు, హిందువుల తరపున సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉండటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటే అదే లెగసీని తను క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారు రఘురామకృష్ణరాజు. ఎందుకంటే గోదావరి జిల్లాలో కాస్త భక్తి భావన ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తారు, మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు. అక్కడ ఇంకొకటి ఏమైందంటే అత్యధిక మత మార్పిడిలు జరుగుతున్న ప్రాంతం గోదావరి. ఇప్పటికి కూడా దళితులలో 100కి 90 మంది మతం మారున్నారు. కాకపోతే రికార్డులలో మాత్రం అందరూ హిందువులే. ఇక్కడ రఘురామకృష్ణరాజు తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని టోటల్ సమాజం పట్టి పీడించబడుతోందని గుర్తించాడు. అదేంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దుర్వినియోగం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు నిజంగా కుల దూషణ చేస్తే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే. ఉద్దేశపూర్వకంగా నీ కులం ఏంటో తెలిసి, ఇప్పుడు రోడ్డు మీద ఎవరినన్నా మనం ఏదైనా గొడవ పడ్డాం, వెళ్ళిపోయాక నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. రాజకీయంగా ఎస్సీ ఎస్టీ కేసు అనేది రొటీన్ అయింది. రఘురామకృష్ణరాజు మీద అన్ని ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టారు? అధికారంలో ఉండగా అతని మీద. దాంతో దాని గురించి బాగా రీసెర్చ్ చేశాడు ఆయన. చేశాక ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం అవుతుందని తను ఈ జగన్ నుంచి యువతలకు వచ్చాక ఒక చక్కటి గేమ్ బిగిన్ చేశాడు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారో ఆ వ్యక్తికి సంబంధించిన అమ్మా నాన్నలు ఎవరు, వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయి, ఆ సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో ఉన్నాయి, అవి ఫోటో తీస్తున్నారు, కేసు పెడుతున్నారు. అట్లాగే అక్కడ ఈ కబ్జా చేసినటువంటి వాటిని ఖాళీ చేయించడం, ఇట్లాంటివన్నీ చేసుకొస్తున్నాడు. తద్వారా హిందూ హైందవ సంరక్షకుడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇటు రఘురామకృష్ణరాజు ఆ విధంగా లబ్ధి పొందుతుంటే ఇంతవరకు పబ్లిక్లో ఒక ఫెమిలియర్ అయినటువంటి ఈ పర్సన్స్కి తమకి కావాలని ఉంది కదా. ఇప్పుడు అతను ఆ ప్రశ్న అనేది ప్రోగ్రామ్ ఒకటి నడుపుతున్నాడు, అతను కానీ వీళ్ళందరూ ఈ అకస్మాత్తుగా ఏది ఇటు వీళ్ళ పరిరక్షకుల అవతారం ఎత్తారు. దీనికి మామూలుగా మాట్లాడితే ఎక్కదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పాత రోజుల్లో అయితే నా కొడకల్లారా అది ఇదని అరుస్తా మాట్లాడేవాడు, ఇప్పుడు హుందాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడచ్చు. నాటి రఘురామకృష్ణరాజు ప్లేస్ లోకి ఇల్లు వెళ్ళారు, తోలు తీస్తాం, మందం తీస్తాం, అద్దేస్తామని. పవన్ కళ్యాణ్ ఎందుకు లాగారు అంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన మీదనే తిడితేనే వీళ్ళకి ప్రచారంలోకి వస్తారు. అక్కడ కవిత వీళ్ళందరూ కూడా పవన్ ని తిడతంటే పవన్ అభిమానులు బాగా తిడతారు, అప్పుడు వీళ్ళు పాపులర్ అవుతుంటారు. అది అందులో భాగంగా జరుగుతుంది. అంటే ఈయన ఏదో అండవేంటి, ఈనాలి ఆయన మరి ఆయన ఎందుకు అన్నారు? పవన్ ఒక సేలబుల్ పర్సన్ అన్నమాట. ఆయన అందరికి మంచి చేసి పెడతాడు. ఆయన తిట్టే వాళ్ళని, ఆయన ఛాలెంజ్ చేసే వాళ్ళని, ఆయన లాగే వాళ్ళందరికీ కూడా పవన్ అభిమానులు వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు కవిత ఎందుకు అంటుంది, ఏముంది అసలు పవన్ తో ఆవిడికి గొడవ, పదే పదే కవిత ఎందుకు తిడుతుంది, ఇప్పుడు వీళ్ళు పదే పదే ఎందుకు లాగుతారంటే పవన్ కళ్యాణ్ మాట్లాంటాడు, నువ్వు ఆయన యాస్లోనే చెప్పు, కానీ పవన్ సంబంధం లేని విషయంలో కూడా ఎందుకు లాగుతున్నారంటే పవన్ అన్నప్పుడు ఏంటరా మా బాస్తో నీకేంటి సంబంధం అని వీళ్ళందరూ తిడతారు. అప్పుడు వీళ్ళ అభిమానులు సాటిస్ఫై అవుతారు, అప్పుడు వీళ్ళు నాయకులు అవుతారు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఏంటి ఏమన్నా హింట్ ఇస్తున్నారా, రేపు కేబినెట్ ఈయనకి ఏమన్నా హోంమంత్రి పదవి ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అని, లేదంటే ఆయన ఏమన్నా కొంచెం ఆయన కాస్త పవన్ అభిమానులు రఘురామకృష్ణరాజు అభిమానులు, ఇప్పుడు బీజేపీ అభిమానులు రఘురామకృష్ణరాజు అభిమానులు. రఘురామకృష్ణరాజు ఏం సినిమా హీరో కాదు కదా, అభిమానులు రావడానికి ఇప్పుడు వీళ్ళందరినీ లాగగలిగాడు ఆయన. వాళ్ళని సస్టైన్ చేయాలంటే వాళ్ళని పొగుడుతూ ఉండాలి మధ్య మధ్యలో. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో 2-3 సార్లు నా చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంటే, నా చేతిలో హోంశాఖ ఉంటే ఇలా అన్నారు. ఇప్పుడు ఈయన కూడా ఇలా మాట్లాడడం అంటే సాధారణంగా డిప్యూటీ స్పీకర్ కదా, బాగా తెలిసినోడు ఎవడు కూడా హోంమంత్రిత్వ శాఖను తీసుకెళ్లి ఆవిడ చేతిలో ఎవడు. అంటే గతంలో కాపులకు ఇచ్చింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఏముంది దాంట్లో మీరు అప్పుడైనా రామనాయ పేరేంటి చంద్రరాజప్ప ఇప్పుడు అనితికి ఇచ్చిన దాంట్లో మీరు అసలు సంగతి అందరూ మిస్ అవుతున్నారు. హోంశాఖలో వీళ్ళు కేవలం
దాన్ని ఏమంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీ తప్పించి ఏం చూడలేరు. ఈవెన్ ఫైర్ డిపార్ట్మెంట్ లో కూడా పై స్థాయిలో చిన్న స్థాయిలో తప్పించి ఏమి ఉండదు. వీళ్ళకి లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతులు పెట్టుకుని హోంశాఖ వేరే మంత్రిని పెట్టి ఉపయోగం ఏముంది? ఈవెన్ జగన్ టైంలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది జగన్ చేతిలోనే ఉంది. పేరుకి మాత్రం సుచరిత ఉంటది, లేకపోతే వనిత ఉంటది, ఇంకొకళ్ళు ఉంటారు. అది మనకి రాష్ట్రంలో కేవలం ఒక డ్రామా నడుస్తుంది. హోంమంత్రిత్వ శాఖ ఎప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రులే చూస్తున్నారు. ప్రభుత్వంలో ఏమన్నా మార్పిడి జరిగితే, అంటే ముఖ్యమంత్రి పదవి మార్పిడి జరిగితే, లోకేష్ గారికి కూడా జరిగితే ఖచ్చితంగా ఒక పెద్దపీట వేయాలి పవన్ కళ్యాణ్కి. అప్పుడు లా అండ్ ఆర్డర్ గానీ హోమ్ డిపార్ట్మెంట్ గానీ ఆయన చేతిలో పెడతారు. అంటే ఇంతకంటే పెద్ద పోస్ట్ ఎవ్వరు నాకు తెలిసి. అంటే డిప్యూటీ సీఎం అనేది ఏముంది ఆయనకి ఇప్పుడు అంత అధికారాలు ఏముంది? ఇంతకు ముందున్న డిప్యూటీ సీఎంలతో పోల్చుకుంటే విపరీతమైనటువంటి రెస్పెక్ట్ రావట్లేదు. శాఖల్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు మామూలుగా హోంశాఖ ఎప్పుడు కూడా ప్రభుత్వం తన దగ్గర అట్టి పెట్టుకుంటుంది. అందులో సంకీర్ణ భాగస్వామికి అసలు ఇవ్వడానికి ధైర్యం చేయరు ఎవరు కూడా. అందులో హోంశాఖ తీసుకున్నటువంటి వాళ్ళు కుక్కిన పేరులో పడి ఉండి పేరంతా, ఇప్పుడు అనిత అంతా కూడా పేరు చంద్రబాబుకి ఇస్తుంది, లోకేష్కి ఇస్తుంది, అంతేగాని ఆవిడ తీసుకోదు. అదే పవన్ కళ్యాణ్ అట్ట కాదు, స్వయంగా ఆయన తీసుకుంటాడు. అది వాళ్ళు ఎట్లాగా ఇది ఉంటది. ఇప్పుడు ఒకటేంటంటే తెలుగుదేశం వేరాభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు. ఆ అభిమానం అనేది తెలుగుదేశం క్రెడిట్ ను కూడా ఆయన లాక్కుంటారంటే ఒప్పుకోరు. మీరు సీఎం గా పవన్ కళ్యాణ్కి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ ముక్క అన్న రోజున తెలుగుదేశాన్ని అడగొట్టేది సొంత సామాజిక వర్గం వాళ్ళే. ఎందుకంటే వేరే వాళ్ళు అవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఒక లెక్క ఉంటది, దాంట్లో ఫార్ములా ఉంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న కొంచెం పొలైట్ గానే వ్యవహరిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఒకప్పటికి ఇప్పటికి. ఒకప్పుడు అంటే ఆయన ఇచ్చే కౌంటర్లు వేరేగా ఉండే. ఆ పదవి వల్ల ఆయన ఏమన్నా ఒక స్టెప్ వెనక్కి వేసారా? అంటే ఆవేశపూరిత ఉపన్యాసాలతో పని కాదు, అర్థమయ్యేలా మాట్లాడాలి. ఇప్పుడు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు దళిత క్రైస్తవుల ఇష్యూలో రాష్ట్రం అంతా గ్రహించాడు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో దళిత క్రైస్తవ బాధిత హీరో ఆయన. ఎందుకంటే వాళ్ళ ఆ కేసులోనే బాధితుడు ఆయన. ఆ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో అనేక మంది ఆయన అంటపడుతున్నారు. మా మీద ఈ కేసు పెట్టారు, మా మీద ఈ కేసు పెట్టారు. వీళ్ళకేమైంది, అదొక తురుపు ముక్కగా వాడుకుని పెద్దవాళ్ళు అయినటువంటి వీళ్ళకి ఇప్పుడు అది సోనియా గాంధీని మేము వస్తే మళ్ళీ దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్తాం. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా చెప్పారు. కానీ చాలా సున్నితమైన సెన్సిటివ్ అంశాల్లో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అనవసరంగా వాటిని ఏమన్నా కెలుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక్కటి 2029లో అధికారంలోకి జగన్ రాడన్న ధైర్యం వీళ్ళందరిది. వస్తాడు అనుకుంటే ఇవన్నీ మాట్లాడరు. అవునా? రాడు అన్న ధైర్యంతోనే ఇవన్నీ మాట్లాడతారు. అంటే మతాలు విద్వేషాలు రెచ్చగొట్టడం అవి అలా మాట్లాడితే తప్పించి, అంటే ఈయన రెచ్చగొట్టట్లేదు అక్కడ. ఈయన చేస్తున్నది ఎక్కడా కూడా నువ్వు క్రైస్తవుడు తప్పంటలేదా, ఆయన ఈ క్రైస్తవాన్ని నువ్వు పాటించి అంటున్నాడు. అందులో రఘురామకృష్ణరాజు తప్పే, క్రైస్తవాన్ని అంటే ఇప్పుడు ఈయన అన్నమాట అని ఉంటే గనక మాత్రం తప్పు. నేను క్రైస్తవానికి సంబంధించి క్రైస్తవ మత మార్పిడిని వ్యతిరేకిస్తాను కానీ క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తాను, ముస్లిం మతాన్ని వ్యతిరేకించాం, ముస్లింలో రాడికలిజాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరైనా అందులో తప్పు లేదు. ఈయన చెప్పినట్టు 2 కర్రల దేవుడు ఇట్లాంటి మాత్రం తప్పు. అది వేరే వాళ్ళ మనోభావాలు అది చేస్తే తప్పు. చూద్దాం. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య వివాదం ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారిని లాగినట్టు అయింది ఇందులోకి. మరి దాని వెనక ఏం రాజకీయం ఉందో, ఏం జరగబోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఇప్పుడు ఇదే ఒక వైరల్ టాపిక్ అయిపోయింది.